ఒకప్పుడు పశువుల కోసమే అనుకున్నాం. కొన్ని పశువులు ఉన్నాయి, ఓసారి తెలియకుండా అది ఆహారం అని అవి కూడా తినేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు ఢిల్లీలో ఇటీవల కాలంలో కూలీ పనులు లేకుండా చాలామంది రావడం మానేశారు. కానీ పంజాబ్ నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ దేనికి వస్తుందంటే క్యాన్సర్ పేషెంట్లంతా పంజాబ్ నుంచి ఢిల్లీకి వస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పంజాబ్ అంటే దేశాన్ని రక్షించే డిఫెన్స్ వ్యక్తులను తయారు చేసిన రాష్ట్రం, దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అయితే దీంతో సమాంతరంగా గోధుమలు కానీ ధాన్యం కానీ పండించి దేశం మొత్తం పంపించే పరిస్థితికి వచ్చారు. అక్కడ ఎరువుల్లో ఏదైతే ఉందో క్రిమిసంహారక మందులు కానీ ఎక్కువ కెమికల్స్ వాడారు, ఫెర్టిలైజర్స్ వాడారు. దానివల్ల ఈరోజు చూస్తే అది క్యాన్సర్లు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే నేను మన రాష్ట్రంలో పుట్టినటువంటి నోరి దత్తాత్రేయుడిని అడ్వైజర్గా పెట్టి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు క్యాన్సర్ అనేది మనం నివారించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. యామారితే ప్రమాదం. ఈరోజు మీరు చూస్తున్నారు, మా మదర్ ఇన్లా కూడా మా అత్తగారు క్యాన్సర్తో చనిపోతే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పిన తర్వాత ఆవిడ పేరుతో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాం. ఈరోజు బాలకృష్ణ గారు చూసుకున్నారు. దాన్ని కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ